హాయ్ ఫ్రెండ్స్, నా పేరు పవన్. వెల్కమ్ టు మై రివ్యూస్ తెలుగులో. 4th వీక్ నామినేషన్ లిస్ట్ వచ్చింది. ప్రీ ఓటింగ్ అనాలిసిస్ గురించి మాట్లాడదాం. అఫీషియల్ ఓటింగ్ సైట్స్ ఈరోజు నైట్ ఓపెన్ అయినా అవుతాయి యాక్చువల్గా, బట్ అన్అఫీషియల్ ఓటింగ్ సైట్స్ అయితే ఆల్రెడీ ఓపెన్ అయిపోయి ప్రతి వారం జరిగేది ఇది. ట్రెండ్ కూడా ఆల్మోస్ట్ సిమిలర్గా అలాగే వెళ్తుంది. కాబట్టి ఎలా ఉంది, అస్సాంకి ఎవరు వెళ్తున్నారు, తత్కాల్లో ఎవరు వెళ్తున్నారు, రిజర్వేషన్లో ఎవరు వెళ్తున్నారు, అవి మాట్లాడదాం. బట్ దానికంటే ఇంట్రెస్టింగ్ ఫైట్ ఏమవుతుంది తెలుసా? టాప్ 1 అసలు ఇది ఎక్స్పెక్ట్ చేయలే. నేను ఏదో 1% ఎక్స్పెక్ట్ చేస్తే ముగ్గురు కొట్టుకుంటున్నారు. చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది ఈసారి ఎలిమినేషన్ ప్రాసెస్. ఇంకో టాక్ కూడా ఉంది, డబుల్ ఎలిమినేషన్ ఉండొచ్చు అని. వైల్డ్ కార్డ్స్ వస్తున్నాయి కాబట్టి ఆ వైల్డ్ కార్డ్స్ గురించి కూడా మాట్లాడుకుందాం. సుత్తి లేకుండా వెళ్ళిపోతాం పాయింట్కి. దయచేసి నా సైడ్ నుంచి చిన్న రిక్వెస్ట్, వీడియో చూసే ముందు దయచేసి లైక్ చేసి చూడండి. ఎక్కువ మందికి రికమెండేషన్స్ వెళ్తాయి. థ్యాంక్ యూ సో మచ్. ఓకే, నామినేషన్స్లోకి 4th వీక్ నామినేషన్స్లోకి 7 వచ్చారు. మళ్ళీ ఇంకోసారి చెప్తా. ప్రేరణ, మణికంఠ, నబీల్, ఆదిత్యవం, పృథ్వీ, సోనియా ఆక్లా అండ్ నైనిక. నిఖిల్ యాజ్ ఎ చీఫ్ కాబట్టి ఆయనకు ఒక పవర్ ఇచ్చారు, ఆయన ఒకరిని సేవ్ చేయాలి. ఇందులో అందరూ ఎన్న తలైవ సోనియా అక్కనే సేవ్ చేస్తాడు అనుకున్నారు. పప్పెట్టు గిప్పెట్టు అని చెప్పి బోల్డ్ అనుకున్నాం కదా, అవేం అవ్వలే. సోనియా ఆకుల కానీ ఏమీ సేవ్ చేయలే. చెప్పే కదా నిఖిల్ పర్ఫెక్ట్ స్ట్రాటజీతో వెళ్తున్నాడని. ఆమెకు మంచి ఆపర్చునిటీ ఇచ్చానని ప్రూవ్ చేసుకున్నాడు. చీఫ్ కంటెంటర్ కింద ఆమె మిజరబుల్గా ఫెయిల్ అయింది. సో ఆమె ఇప్పుడు అడగడానికి కూడా ఛాన్స్ లేదు. అలా ఉంటుంది నిఖిల్ స్ట్రాటజీ. నిఖిల్ని ఎవడైతే తక్కువ అంచనా వేస్తారో వాళ్ళు గట్టిగా నేలనాకేస్తారు. ఎందుకంటే పర్ఫెక్ట్ స్ట్రాటజీతో వెళ్తున్నాడు. ఎమోషన్స్కి చాలా దూరంగా ఉంటున్నాడు. ఎందుకంటే సోనియాని సేవ్ చేయలేదు, పృథ్వీని కూడా సేవ్ చేయలేదు. బ్రదర్ అన్న పృథ్వీని కూడా సేవ్ చేయలేదు. ఎందుకంటే గేమ్ ఈజ్ గేమ్ అని వెళ్తున్నాడు. పర్ఫెక్ట్ అలాగే వెళ్ళాలి. ట్విస్ట్ ఏంటంటే నిఖిల్ నైనికా సేవ్ చేశాడు. సో అలా నైనికా సేవ్ అయ్యి 6 వచ్చేసారు లిస్టులోకి. ఈ 6 రాగానే గుడ్ల మీద చేసుకున్న చెప్పండి, ఎవడు ఎలిమినేట్ అవ్వాలనుకున్నారో ఒకసారి కామెంట్ చేసి చెప్పండి. డేంజర్ జోన్లో ఎవరు ఉన్నారో కంటే ముందు 1 1 1 2 2 2 ఫ్రీ చైతన్య నారాయణ లాగా ఎవరున్నారో మాట్లాడదాం. లిస్ట్ చూడగానే టు బీ ఆనెస్ట్ నేను ఏమనుకున్నాను అంటే మణికంఠ వస్తాడు. ఎందుకంటే లాస్ట్ సెకండ్ పోస్ట్లో ఉన్నాడు కదా. నిన్న కూడా నాగార్జున గారు కొంచెం తొక్కడం ఎక్కడం ఇలాంటివి జరిగాయి కదా. సో సింపతి ఓట్లు ఇంకా పెరుగుతాయి అనుకున్నా. నో వే, ఆయన కాంపిటీషన్ ఇస్తున్నాడు. బట్ 1లో ఎవరున్నారు తెలుసా? నబీల్ ఉన్నాడు. అంటే ఇది మారొచ్చు. 1కి 2కి 3కి పెద్ద డిఫరెన్స్ లేదు. 1లో నబీల్ ఉన్నాడు, 2 ప్రేరణ, 3 మణికంఠ. వీళ్ళిద్దరికి 1-2% డిఫరెన్స్లో ఉంది. కొట్టుకు చచ్చిపోతున్నారు ఫస్ట్లో. క్రాస్ ఓటింగ్ పడుతుందో తెలియదు, ఏ ఓటింగ్ పడుతుందో తెలియదు. కానీ వీళ్ళు ముగ్గురు అయితే 1, 2, 3లో ఉన్నారు. ఇది జంబ్లింగ్ అవ్వచ్చు. బట్ ఈరోజు నామినేషన్స్ ప్లస్ పాయింట్ అవుతుంది వీళ్ళు ముగ్గురికి కూడా. వీళ్ళు ముగ్గురు గట్టిగా హీటెడ్ ఆర్గ్యుమెంట్స్ అయ్యాయి. మంచి ఫైట్లు అయ్యాయి. అంటే ఎవరికి? నబీల్కి, సోనియా ఆకులకి మంచి ఫైట్ అయింది, మీరు చూస్తారు. నెక్స్ట్ యష్మి గౌడకి, మణికంఠకి బీభత్సం ఫైట్ అయిందంట. నెక్స్ట్ యష్మి గౌడకి, సోనియా ఆకుల గారికి బీభత్సం ఫైట్ అయిందంట. తర్వాత యష్మి గౌడ ఏడ్చారంట. సో మంచి కంటెంట్ రాబోతుంది. వీళ్ళకైతే హెల్ప్ అవుతుంది. సోనియా ఆకుల గురించి తర్వాత మాట్లాడదాం. ప్రేరణ, నబీలు, మణికంఠ దూసుకుపోతున్నారు. వాళ్ళ ఇండివిజువల్ ఓటింగ్తో పాటు క్రాస్ ఓటింగ్ ఏమైనా పడుతుందేమో చూడాలి. దాని గురించి అనాలిసిస్ చేద్దాం. ఇప్పుడు అస్సాంకి వెళ్ళడానికి ఎవరైనా అంటే ఆ 4, 5, 6లో లాస్ట్ పొజిషను సోనియా ఆకుల గారు ఉన్నారు అన్నింటిలో చూస్తే యావరేజ్గా. దాని ముందు ఆదిత్యం గారు ఉన్నారు, దాని ముందు పృథ్వీరాజ్ ఉన్నారు. వీళ్ళు ముగ్గురు కూడా పెద్ద డిఫరెన్స్ లేదు. బట్ యునానిమస్గా లాస్ట్లో మాత్రం సోనియా ఆకుల గారు ఉన్నారు. దానికి కారణాలు నేను చెప్పవలసిన లేదు, అందరికీ తెలిసిందే. సో ఇక్కడ ఏమైనా ఛాన్స్ ఉంది అంటే నేను ఏమనుకుంటున్నాను అంటే ఆదిత్యం గారిని సేవ్ చేస్తారేమో అనిపిస్తుంది. ఎందుకంటే సోనియా ఆకుల మీద హేట్రెడ్ ఎక్కువ ఉంది కాబట్టి ఈయనకి క్రాస్ ఓటింగ్ లైక్ నిఖిల్ ఓటింగ్ ఈయనకి పడవచ్చు. లేకపోతే ఈయన క్లాన్ ఉన్నారు కదా, ఈ క్లాన్లో ఓటింగ్ యష్మి కూడా ఓటింగ్ ఈయనకి పడవచ్చు. చాలా ఛాన్స్ ఉన్నాయి, చాలా కాంబినేషన్స్ ఉన్నాయి. పృథ్వీరాజ్ కూడా సేవ్ అవ్వచ్చు అనుకోండి. ఎందుకంటే ఎక్కువసార్లు నామినేషన్స్లోకి వెళ్ళి సేవ్ అయ్యాడు కాబట్టి ఆ ఫిక్స్డ్ ఓట్ బ్యాంక్ ఉంటుంది. కాబట్టి ఆదిత్యవం గారు, సోనియా ఆకుల గారు ఒక్కసారి నామినేషన్స్లోకి వెళ్ళారు, సేవ్ అయ్యారు. బట్ హేట్రెడ్ ఎక్కువ, నెగిటివిటీ ఎక్కువ సోనియా ఆకులకు ఉంది. ఆయన క్రాస్ ఓటింగ్ పడుతుంది కాబట్టి ఈమె వెళ్ళిపోవడానికి హై ఛాన్స్ ఉంది. వీ నెవర్ నో. లాస్ట్ టైం కూడా యష్మి గౌడ గారిని అలాగే అనుకున్నాం. ఆ మొత్తం ఇలా మార్చింది, ఫ్లిప్ చేసింది. చెప్పలేం, బిగ్ బాస్లో ఎనీథింగ్ కెన్ హ్యాపెన్. బట్ యాజ్ ఆఫ్ నౌ సోనియా ఆకుల ఈజ్ ఇన్ హెవీ డేంజర్. ఇది జరిగింది. ఇంకేదో చెప్దాం అనుకున్నా. బేసిక్గా ఈ వీక్ కానీ నెక్స్ట్ వీక్ కానీ డబుల్ ఎలిమినేషన్ అవ్వడానికి ఛాన్స్ ఉంది. ఎందుకంటే వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ కింద 5th వీక్ October 5th ఇంకో 8 మెంబర్స్ వస్తున్నారు. వాళ్ళందరూ ఎక్స్ కంటెస్టెంట్సే. కన్ఫర్మ్డ్ లిస్ట్ ఇంకా 8 మందిలో లేరు, ఒక 5 మంది ఉన్నారు. లైక్ అశ్వత్థామ వస్తున్నాడని టాకు, ముక్కు అవినాష్, రోహిణియో సీజన్ 3లో చేశారు కదా కమీడియన్, అండ్ నైని పావని అండ్ హరితేజ్. ఇలా 5. ఇంకో 3 వస్తున్నారు. ఆ 3లో 2 జెంట్స్ కూడా ఉన్నారు. సో 8 మెంబర్స్ October 5th వస్తారు. అప్పటికల్లా వీళ్ళు 8 మంది అయిపోవాలి కదా. సో ఇప్పుడు 11 ఉన్నారు కాబట్టి ఈ వీక్ ఆర్ నెక్స్ట్ వీక్ డబుల్ ఎలిమినేషన్ ఉంటుంది. అప్పుడు 8 versus 8 అని చెప్పి సెపరేట్ క్లాన్లు పెట్టడానికి హై ఛాన్స్ ఉందని టాక్. సో చూద్దాం. ఇది అప్డేట్ ఓటింగ్ అనాలిసిస్ ప్రీ ఓటింగ్ది. రేపు చూద్దాం ఎలా ఉందో. ఆల్మోస్ట్ ఇలానే ఉంటుంది అనుకుంటున్నాను. చూద్దాం టాప్ వైజ్ ఆర్డర్లో ఏమైనా జంబ్లింగ్ అవ్వచ్చు అని చెప్పి. బట్ కింద వచ్చేసరికి కష్టమే. మీకేమనిపించిందో ఆనెస్ట్గా లైక్ చేసి కామెంట్ చేయండి. నేను మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్, గుడ్ బై.